పన్ను ఎవరికి కట్టాలి? ప్రభుత్వానికి కట్టాలి. ప్రభుత్వం ఎక్కడుంది అని అడిగారు అనుకోండి, ప్రభుత్వానికి కడతాను. ప్రభుత్వం ఎక్కడుంది? ప్రభుత్వం ఎక్కడుంది? ప్రభుత్వము అని ఒకటి కనపడుతుందా మీకు? ఈ సేవా కేంద్రంలో కట్టేసినటువంటి పన్ను అందిపోతుందా లేదా ప్రభుత్వానికి? ఈ సేవా కేంద్రంలో కట్టింది ప్రభుత్వానికి అందినట్టే అగ్నిహోత్రంలో వేసింది దేవతలకు ఎడుతుంది, అగ్నిముఖంగా వెడుతుంది ఆ హవిస్సు. అందుకని ఆయనకి హవ్యవాహనుడు అని పేరు. త్రూ ప్రాపర్ ఛానల్ అంటారు ఇంగ్లీష్లో. ఆయన పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. కాబట్టి దేవతలు తినాలి కదా, ఎక్కడికో పట్టుకెళ్ళి ఇవ్వడు, అక్కడే ఇస్తాడు. అక్కడే ఇవ్వాలంటే అక్కడ తినాలి, కాబట్టి వాళ్ళందరూ వస్తారు. రేపు మీరు ఆదివారం నారాయణ సేవకి మీ అందరు వచ్చి కూర్చుంటేనేనా వడ్డన చేస్తారు? బల్లలు వేస్తారు, మీ అందరూ కూర్చుంటే విస్తరలేసి వడ్డన చేస్తారు. అసలు ముందు నారాయణ సేవ చెయ్యాలంటే నారాయణ స్వరూపాలు రావాలా? వస్తేనేనా వడ్డన చేయడం? అలాగే హోమం చేసేటప్పుడు దేవతలు వస్తారు, వచ్చి కూర్చుంటారు. పూర్వం కనపడేవారు, ఇప్పుడు కనపట్టలేదు. ఎందుకని? వాళ్ళు కాదు కనపడకుండా పోయింది, వాళ్ళని చూసే శక్తి మనకు పోయింది. అది అసలు రహస్యం. వాళ్ళు రాలేదనకూడదు, వాళ్ళు వస్తారు, మనం చూడలేం. ఉదయిస్తున్న సూర్యబింబాన్ని ఈ కంటితో చూడగలరు, మధ్యాహ్న బింబాన్ని చూడగలరా? చూడలేరు. నాకు ఆ శక్తి అప్పుడు పోతుంది, మధ్యాహ్న బింబాన్ని చూడలేను. అనుష్ఠానం లేని కారణం చేత, భక్తి లేని కారణం చేత, విచ్చలవిడి జీవనానికి అలవాటు పడిపోయిన కారణం చేత తేజస్సు క్షీణించిపోయి